ఒక సంస్థని చెడగొట్టాలంటే, ఆ సంస్థ రెప్యుటేషన్ చెడిపోవాలంటే ఒక ప్రచారం జరగాల. అది నిజమైనదా? అబద్ధమా? అన్నటువంటి తేలేలోపు నెగెటివ్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు టెక్ మహేంద్రది నిజమా? కాదా? అన్నది తేలాలి. టెక్ మహేంద్ర బీపీఓ గురుగావ్‌కి సంబంధించి ఒక ఎంప్లాయ్ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఆహ్, బయాస్డ్ హైరింగ్ ప్రాక్టీసెస్ అంటే ఉద్దేశపూర్వకంగా అందరికి ఇంటర్వ్యూలు చేసి సిస్టమేటిక్‌గా చేస్తున్నట్టు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎవరిని పెట్టాలనుకున్నారో వాళ్ళనే పెడుతున్నారు. అందరిని ఇంటర్వ్యూలు మాత్రం చేస్తున్నారు అన్నటువంటిది. అట్లాగే వర్క్ ప్లేస్ పాలిసీలన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. అందరికీ సమానమైనటువంటి హక్కు లేదు. అలాగే ఆహ్, రిలీజియస్ ఫేవరిజం ఉంది. హిందువుల పట్ల ఎక్కువ ప్రేమ చూపెడుతున్నారు. ఉత్సవాల సందర్భంలో హిందువుల పండగలకి ఇస్తున్న సెలవులు ఇతర పండగలకి ఇవ్వట్లేదు. హిందువుల పండగకి మిగతా మతస్థులకు కూడా సెలవిస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవుల పండగలకి మిగతా వాళ్ళకి సెలవులు ఇవ్వట్లేదు అన్నటువంటి పాయింట్‌తో ఇప్పుడు చేసినటువంటి కంప్లెయింట్ కొత్త చర్చకి తావిచ్చింది. కార్పొరేట్ సంస్థల విషయంలో కొత్త చర్చని క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.